రాష్ట్ర మెడికల్ సెల్ నుంచి మరి మెడికల్ సెల్కి సంబంధించిన డాక్టర్ల బృందం అంతా కూడా నిమ్స్ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఖమ్మంలో ఒక 12 ఏళ్ల బాలిక పైన జరిగిన ఆ హత్యాయత్నం ఏదైతే ఉందో మరి ఆమె ఆరోగ్య విషయంలో నిమ్స్ డైరెక్టర్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆరోగ్యం పూర్తిగా కోలుకునేంత వరకు ఆ అమ్మాయికి ఎంత పెద్ద ఖర్చైన వైద్యమైనా కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి, ఇంకోటి ఆ అమ్మాయికి ఆల్రెడీ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఉంది కాబట్టి, పెరాలసిస్ వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ట్రీట్మెంట్ ఒక 15 డేస్ అయినా 1 మంత్ అయినా ట్రీట్మెంట్ ఇక్కడే ఇచ్చి, మరి ట్రీట్మెంట్ ఇచ్చాక కూడా రీహాబిలిటేషన్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫిజియోథెరపీ కావచ్చు, తర్వాత మందులు కావచ్చు, తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ ఖర్చులకు సంబంధించింది కూడా పూర్తిగా గవర్నమెంట్ ఒక ప్లాన్ చేసి ఎలా అమ్మాయిని మళ్ళీ మనం నడిపించడానికి ప్రయత్నం చేయొచ్చు, ఏమన్నా ఆర్టిఫిషియల్ లిమ్స్ పెడతామా, ఏమైనా మిషన్స్ పెడతామా అని చెప్పేసి వీటన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం శ్రద్ధ వహించాలని చెప్పేసి లిఖితపూర్వకంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించారు. మేము అన్నీ ఇప్పటికి ఆల్రెడీ ఫ్రీగా ఆమెకు ప్రొవైడ్ చేస్తా ఉన్నాము. అవసరమైతే డిశ్చార్జ్ మెడిసిన్స్తో పాటు రీహాబ్ కేర్ కూడా మేము ఫ్రీగా ఇస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది.